హలో గాయ్స్! వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్. సో, నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే రెసిస్టెన్స్ జోన్‌లో ఉంది కాబట్టి మార్కెట్ ఫాలో అయ్యే అవకాశాలున్నాయని. సో, అదే విధంగా మార్కెట్ ఎప్పుడైతే రియాక్షన్ ఇచ్చిందో రెసిస్టెన్స్ జోన్ నుంచి, సో, మార్కెట్ అయితే ఫాల్ అనిపించింది. సో, నేనెక్కడ ఎంట్రీ తీసుకున్నానో క్లియర్‌గా చెప్తా చూడండి. సో, ముందుగా మనం 15 మినిట్స్ క్యాండిల్ చూద్దాం. సో, మీకు దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తదనమాట. నేనెక్కడ ఎంట్రీ తీసుకున్నాననేది. సో, నేనైతే మార్కెట్‌లో ఫాల్ అవుద్దని ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, స్టార్టింగ్‌లో అయితే కొంచెం మార్కెట్‌లో కొంచెం మొమెంటమ్ అయితే కొంచెం ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత నేను వెంటనే ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకున్నాను. స్టాప్ లాస్ అయితే నేనిక్కడ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. నాకైతే ఇక్కడ ఎప్పుడైతే టార్గెట్ అనేది ట్రిగ్గర్ అయిందో, దాని తర్వాత మార్కెట్ అనేది కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది. బౌన్స్ బ్యాక్ అయింది. మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఫాల్ అయింది. చాలామంది కొంచెం లాంగ్ టైమ్ పెట్టుకుంటారు కదా! వాళ్ళు ఏంటంటే కొంచెం ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసుకుందాం అనే ఒక ఇంటెన్షన్‌లో పెట్టుకుంటారు. వాళ్ళకైతే ఈరోజైతే లాస్ అయితే వచ్చింది. సో, నేనైతే ఎక్కువ పాయింట్స్ అనేవి నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే మార్కెట్‌లో ఫాల్ అవుద్దని తెలుసు తప్ప, అట్ ద సేమ్ టైమ్ మార్కెట్‌లో ఏదైతే ఫాల్ ఉందో, ఆ ఫాల్ అనేది కొంచెం రికవరీ అయ్యి ఫాల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని మనకు తెలుసు కదా! ఆబ్వియస్‌లీ ఎందుకంటే, మనకు కొంచెం ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్‌లో ఉందో, అక్కడ కొంచెం మార్కెట్ కూడా కొంచెం మానిప్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే, స్ట్రెయిట్‌గా రిట్రేస్‌మెంట్ అయ్యి మళ్ళీ మార్కెట్‌లో ఫాల్ అవ్వడం ఇలా జరగొచ్చు కదా! సో, అదే విధంగా జరిగిందనమాట. మార్కెట్‌లో చాలా మంది ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారు. ఎంట్రీ తీసుకొని చాలా మంది స్టాప్ లాస్ ఏదైతే పెట్టుకున్నారో చాలా మందికి స్టాప్ లాస్ కూడా ట్రిగ్గర్ అయింది. సో, ఎందుకంటే హ్యూజ్ పాయింట్స్‌కి పెట్టుకుంటారనమాట. సో, నేను ఇక్కడ నుంచి ఇక్కడ క్యాప్చర్ చేసుకుందామని చాలా మంది పెట్టుకుంటారు కాబట్టి, నేనైతే హ్యూజ్ ఫండ్స్ ఎప్పుడు నేను పెట్టుకోను. ఎందుకంటే, ఈ ఎప్పుడైతే మనం స్టార్టింగ్‌లో ఎంట్రీ అనేది తీసుకుంటామో, అంటే ఎక్కువ పాయింట్స్ క్యాప్చర్ చేసుకుందాం ఇంటెన్షన్‌లో మనం ఏదైతే స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఎక్కువ ఉంటదనమాట. అందువల్ల నేను అలా చూసుకోలేదు. సో, ఏదైతే అంటే మినిమమ్ రిస్క్‌తో ఒక మినిమమ్ రివార్డ్‌తో బయటకొచ్చేద్దామనే ఒక ఇంటెన్షన్‌తోనే నేనైతే ఎంట్రీ తీసుకున్నాను. సో, అలాగే నేను క్యాప్చర్ అయితే చేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ నుంచి మార్కెట్ అయితే ఒక హ్యూజ్ ఫాల్ అయితే జరిగింది. ఇక్కడ నేను ఎంట్రీ అనేది తీసుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ నాకు మొమెంటమ్ కనిపించినా సరే, నాకు అంటే అంత పర్ఫెక్ట్‌నెస్ ఏమి అనిపించలేదన్నమాట. అందుకే నేను తీసుకోలేదు. రిస్క్ చేయదలుచుకోలేదన్నమాట. సో, అందుకు. సో, ఇంకా మార్కెట్‌లో మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ రేపు మార్కెట్ ఎలా ఉండబోద్ది? రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబోద్దో ఇది చూద్దాం చూడండి. వన్ డే క్యాండిల్ గాని చూస్తే వన్ డే క్యాండిల్ కూడా మార్కెట్ అయితే మనకు క్లియర్‌గా అయితే ఫాలో అయ్యే సైనే కనిపిస్తుంది. సో, మినిమమ్ అంటే స్మాల్ రిజెక్షన్ కనిపించినా సరే మార్కెట్‌లో ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, సో, అప్ టు ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే అవకాశం ఉంది. మీరు లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుందాం అనుకుంటే, సో, ఈ లెవెల్ వరకు ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ కూడా మీరు పెట్టుకుందాం అనుకుంటే అంటే నేను చాలామంది లాంగ్ టైమ్‌లో ఎవరైతే ప్లాన్ చేసుకుంటారో వాళ్ళకి చెప్తున్నాననమాట. సో, మీరిక్కడి వరకు 57,000 వరకు టచ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, నేను సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీకు క్లియర్‌గా చెప్తాను. అంటే నేను యాక్చువల్లీ అందులో నేను మెన్షన్ చేయట్లేదు. ఎందుకు మెన్షన్ చేయట్లేదంటే కొంచెం మన ఏదైతే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్, సపోర్ట్ జోన్స్ ఉన్నాయో ఇది కొంచెం మనకు వర్కౌట్ అవ్వట్లేదన్నమాట. అందువల్ల నేను అది పెట్టి మళ్ళీ నా వల్ల మీరు కొంచెం ఇదయ్యి అందుకే నేను మెన్షన్ చేయట్లేదు. రెసిస్టెన్స్ జోన్స్, సపోర్ట్ జోన్స్ అనేవి మీరు చూసుకోండి. చూసుకొని జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకేనా? సో, నేనైతే మీకు పర్టిక్యులర్‌గా చెప్పేస్తాననమాట. అంటే ఏ లెవెల్‌లో రెసిస్టెన్స్ జోన్ ఉంటది, ఏ లెవెల్ సపోర్ట్ జోన్ ఉంటదో మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తాను. సో, మీరు గనక చూస్తే ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉంది గదా! ఇప్పుడు మనకు సపోర్ట్ జోన్ వచ్చేసి మనకు ఈ లెవెల్‌లో ఉంటది ఫ్రెండ్స్. సో, సపోర్ట్ జోన్ వచ్చేసి ఈ లెవెల్‌లో ఉంటది. ఈ లెవెల్ నుంచి ఒకవేళ ఏమన్నా బౌన్స్ బ్యాక్ అయితే ఈ లెవెల్‌లో బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. లేదు అంటే ఈ లెవెల్ నుంచి బౌన్స్ బ్యాక్ అవ్వచ్చు. ఓకేనా? ఈ 2 లెవెల్స్ చూసుకోండి. 57,000 నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో, జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. తిరిగి మళ్ళీ మనం రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థాంక్స్ ఫర్ వాచింగ్.